హాయ్ అండి. నమస్తే. ఇదేంటంటే మేము కేదార్‌నాథ్ వెళ్ళాం కదా! ఇదొచ్చేసి ఏంటంటే బస్సు ఫస్ట్ ఇలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు బస్సు ఇలాగ వెళ్ళేటప్పుడు పూజ చేశారండి జండూవాలాలో. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఢిల్లీలో. చాలా చాలా ఫేమస్ అనమాట. సో, ఇదైతే పూజ చేశారనమాట. సో, ఇదొచ్చేసి మేము మామూలుగా యాడ్ చేశాను. ఇంక అది వీడియోలో మిస్ అయిపోయిందని చెప్పాను కదా! సో, ఇందులో కొంచెం యాడ్ చేశాను. ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. నేను చాలా ట్రై చేస్తున్నాను బయటకి తీసుకురావడానికి. హరిద్వార్ అండ్ రిషికేష్‌ది. సో, ఇదొచ్చేసి మేము తర్వాత కేదార్‌నాథ్ నుంచి బద్రీనాథ్‌కి ట్రావెల్ చేసామనమాట. మేము మొన్న ఒక టెంపుల్ మీకు ఏం పేరో తెలీదన్నాను కదా! టెంపుల్ నేమ్ ఏంటంటే జోషిమఠ్ అండి. జోషిమఠ్ అంటారు. ఇదంతా ఇప్పుడెళ్ళే కూడా జోషిమఠ్ నుంచి స్టార్ట్ అయ్యామనమాట. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్‌కి స్టార్ట్ అయ్యాం. ఇదొచ్చేసి మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్‌కి స్టోరీ ఉందనమాట. అదేంటంటే ఇక్కడ పాండవులు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి కూర్చొని అలాగా తన తోక అడ్డం పెట్టాడంట. అప్పుడు భీముడు ఏంటి తోక తీయంటే నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడంట ఆంజనేయ స్వామి. నా మాత్రం తోక నేను తీయలేనా అని చెప్పి భీముడు అన్నాడంట. కానీ ఆ తోకను కదిలించలేకపోయాడంట. సో ఆ ప్లేస్ అనమాట ఇది. ఈ బద్రీనాథ్ టెంపుల్ ఉంది కదా! అదే ఈ టెంపుల్‌కి వెళ్ళే వేలో ఉంటుంది. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. అంటే హనుమాన్ ఇక్కడ కూర్చొని పాండవుల్ని అడ్డగించాడనమాట అప్పుడు. సో అప్పుడు భీముడు అలా చేస్తే అది చిన్నదే కదా! నా బలంతో తీయలేను అనుకున్నాడు. కానీ తీయగలిగాడంట. తీయలేకపోయారంట. అది అని స్టోరీ చెప్పారక్కడ. ఆంజనేయ స్వామిది చాలా ఫేమస్ అంట అక్కడ. తాళ్ళు కూడా అయ్యి కడుతున్నారక్కడ. ఇదొచ్చేసి అలకనంద అనమాట. మనం వెళ్ళే దారంతా కూడా అలకనంద మనతోనే వస్తుందనమాట. మన కేదార్‌నాథ్ వెళ్ళేటప్పుడు మనతో గంగ వస్తున్నట్టు ఉంటుంది హరిద్వార్ నుంచి. సో, ఇక్కడైతే మనతో పాటు మనకి వస్తుందనమాట. మనకు అలకనంద వెనకాతలే వస్తున్నట్టు ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి మనం సరస్వతి నదికి వెళ్తున్నాం. సరస్వతి రివర్‌కి. అక్కడ సరస్వతి అమ్మవారి రివర్ అంటారంట. సరస్వతి నది అనమాట. అక్కడికి వెళ్తున్నాం. తర్వాత అలాగే వినాయకుడు ప్లేస్ ఉందంట ఇక్కడ. వినాయకుడు ఇక్కడ కూర్చొని వ్యాస మహర్షి దగ్గర రాసాడంట. అదొక ప్లేస్ అనమాట ఇది. విద్యాభ్యాసం చేసిన ప్లేస్ అంట. అది ఇదే అనమాట. గణేష్ గుహ అనమాట. ఇక్కడ లోపల గణేష కూర్చొని రాసాడనమాట. అది ఇక్కడ చూపించారనమాట. ఈ కొంచెం దూరం వెళ్తే కూడా మనకి చైనా అంటారు కదా! చైనా కూడా బోర్డర్ ఉంటుందన్నమాట. ఇదే చైనా బోర్డర్ అనమాట. లాస్ట్ మనా విలేజ్ అంటారు. మనా విలేజ్ అంటే ఇదే మనకి లాస్ట్ చివరి విలేజ్ అంట. అది ఇక్కడి నుంచి మనకి అటేపు కనబడితే మనకి చైనా బోర్డర్ కనబడుతుంది. నేను చూపిస్తాను. ఇది వచ్చేసి గణేష్ టెంపుల్ అనమాట. విఘ్నేశ్వరుడు. సో ఇదేనండి మనా విలేజ్. ఇదంతా కూడా మొత్తం అంతా షాపింగ్ సెంటర్ అనమాట. మనా విలేజ్ అని చెప్పి విలేజ్ అనమాట. ఒక పల్లెటూరు అనమాట. లాస్ట్ పల్లెటూరు ఇదేనంట మన దేశంలో. సో ఇదొచ్చేసి కనబడుతుంది చూసారా, అదే చైనా బోర్డర్ అనమాట. కొంచెం మనం అటేపు దాటితే ఇది చైనా అనమాట. ఇంక మనకి చైనా వెళ్ళిపోయినట్టేనమాట. సో అక్కడైతే పోలీసులు అందరూ కూడా మనకి బోర్డర్లో ఉన్నారు. చైనా బోర్డర్ ఇటు వచ్చి ఇండియా బోర్డర్ అనమాట. ఇక్కడ నీలకంఠ పర్వతం ఉంది కదా! నీలకంఠ పర్వతం మధ్యలో ఉంటుంది. అటేపు కేదార్నాథ్, ఇటేపు బద్రీనాథ్ అనమాట. ఇది వచ్చేసి సరస్వతి రివర్ ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మామూలుదేనమాట. ఇక్కడ నుంచి పిట్టూస్ ఉంటాయి, పాల్కీస్ ఉంటాయి. అవకి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళచ్చు. ఎందుకంటే చాలామంది నడవలేరు. చాలా దూరం ఉంటుందన్నమాట మన విలేజ్ అనేది. సో ఆ చివరి దాకా కూడా ఆ కొండ చూసారు కదా, మధ్యలో కొండ. ఆ కొండ వెనకాతలే మనకి కేదార్నాథ్ ఉంటుందన్నమాట. సో ఇటేపు వచ్చి వైకుంఠం, అటేపు వచ్చి కైలాసంలో ఉంటుంది. ఇది వచ్చి సరస్వతీదేవి నది అనమాట. ఇక్కడ వాటర్ తాగితే బాగా పిల్లలకు చదువు వస్తుందని నమ్మకం. సో ఇక్కడైతే వాటర్ తాగించాం మేము దుండి చేత. అదిగో దుండి దండం పెట్టుకుంటున్నాడు. సో ఇక్కడైతే మేము వాటర్ కూడా తాగించాం వాడి చేత. వాడికి చాలా నీరసపడిపోయాడండి. అంటే వాడికి కొంచెం సిక్ అయ్యాడు కొంచెం. సో అందుకని కొంచెం వాడు కోఆపరేట్ చేయలేదు. కాకపోతే మేము తాగించాము. సో ఇది వచ్చేసి వ్యాస మహర్షి టెంపుల్ అనమాట. కొంచెం ఎదరికెళ్ళచ్చు, కానీ మేము వెళ్ళలేకపోయాం. వాడు సిక్ అయ్యాడు కదా, సో వెళ్ళలేకపోయాం అనమాట. సో ఇది వచ్చేసి చూసారు కదా, అవన్నీ సీనిక్ వ్యూస్ ఎంత బాగున్నాయి. ఇవన్నీ సీనిక్ వ్యూస్ అనమాట. అదంతా చైనా బార్డర్స్ వెనకాతల అనమాట. మొత్తం అంతా అదంతా చైనా బార్డర్స్ అనమాట. ఇదంతా అక్కడ అందరూ కాపలా ఉంటారనమాట అక్కడ. సో ఇదైతే వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మనం ఇప్పుడు ఏంటంటే టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. వెళ్తాం టెంపుల్కి ఇప్పుడు. చూసారు కదా వ్యూ అంతా కూడా ఎలా ఉందో. సో మొత్తం అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. అందుకని కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల అన్నీ కూడా రాళ్ళు అవన్నీ కూడా మధ్యలో చాలా వేసేసారనమాట. సో మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట హోటల్ నుంచి. అక్కడి నుంచి కూడా పిట్టూస్ ఉంటాయి. పిట్టూస్ కట్టించుకొని వెళ్ళడమే అనమాట స్టేషన్ దగ్గర. ఇది చూసాక అలకనంద నది. తర్వాత వచ్చి ఇది వసుధార్ అంట. ఆ చివరి కనబడుతుంది కదా, అక్కడ చాలా లోపలికి వెళ్ళాలన్నమాట.
ఆ లోపల చివరికి కనిపిస్తుంది చూసారా, అటేపు నుంచి అలా వ్యాస మహర్షి గుడి దగ్గర నుంచి పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే స్వర్గధామం అని ఉంటుంది అనమాట. పాండవులు వెళ్ళారంట, పాండవులు స్వర్గానికి అట్టేపై నడిచి వెళ్ళారంట, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేదంట. సో అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది వెళ్తారంట, ఇంతవరకు వచ్చి తిరిగి అయితే రాలేదంట. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు వెళ్తారు, అలాగే అక్కడ గుర్రాలు కూడా వెళ్తాయంట. సో కొంతమంది అయితే మధ్యలో వెళ్ళి మధ్య దాకా వచ్చేసారంటే ఇప్పటి వరకు వచ్చి లేదంట. ఇదంతా తప్తకుండ అనమాట. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు తప్తకుండు. అలాగే అక్కడ ఏంటంటే కాశీలో మనం పిండ ప్రదానం చేస్తాం కదా, సో అలాగే ఇక్కడ కూడా అక్కడ గయలో ఎవరైతే పిండ ప్రదానం పెడతారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ పెట్టాలన్నమాట. బ్రహ్మకమలం అని, బ్రహ్మకుండ బ్రహ్మకమలం అంటారు ఇక్కడ. అక్కడ మట్టి కంపల్సరీ మనం పెట్టాలన్నమాట. అది పెడితే మంచిదంటే ఇక్కడ కంపల్సరీ. సో అందరూ అందుకని అక్కడ కంపల్సరీ పొద్దున్నే పిండ ప్రదానాలు చేస్తారనమాట. వీళ్ళందరూ కూడా మా బస్సులో కొలీగ్స్ అనమాట. అందరూ కూడా ఇక్కడ బస్సులో వచ్చారు కదా మాతో పాటు, నైబర్స్, వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి చూసారు కదా బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఉంది చూసారా, అదంతా అలకనంద నది అనమాట, మొత్తం బ్రిడ్జ్ అనమాట. ఇదంతా టెంపుల్కి వెళ్ళే వే అనమాట. సో ఎవ్వరూ కూడా మే నెలలో మటుకి అస్సలు బుక్ చేసుకోకండి. మే నెలలో అయితే అసలు ఇదంతా క్యూ ఉంటుంది అనమాట, బయట దాకా క్యూ ఉంటుందంట. మా అదృష్టం బాగుండి మేము జూలైలో బుక్ చేసుకున్నాం, జూన్లో లాస్ట్ వీక్లో బుక్ చేసుకున్నాం. సో చాలా ఖాళీగా ఉంది, చాలా ఫ్రీగా కూడా దర్శనం అయింది. సో చూసారు కదా బద్రీనాథ్ టెంపుల్ అదే అనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ ఉంది, కానీ మరి అంత పెద్ద క్రౌడ్ అయితే పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ మటుకి సీనిక్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ హోటల్స్ అవి కూడా అవైలబుల్గా రెడీగా ఉన్నాయి పక్కనే. సో ఇదంతా కూడా బద్రీనాథ్కి వెళ్ళే బ్రిడ్జ్ అనమాట, అలకనంద బ్రిడ్జ్ అనమాట ఇదంతా కూడా. సో ఇది వచ్చేసి మనం వెళ్ళే వే, బద్రీనాథ్కి వెళ్ళే వే అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ ఆన్లైన్లో కనబడవు. సో ఇది వచ్చేసి చూసారు కదా వాటర్ అంతా వేడి వాటర్, ఇదంతా వేడి వాటర్ వస్తుంది కదా, ఇదంతా వేడి వాటర్ అనమాట. తప్పకుండా అంటారంట దీన్ని. ఇక్కడంతా కూడా హాట్ వాటర్ వస్తుంది అనమాట. డుండినైతే మేము పిట్టు ఎక్కిచ్చేసాం, వాడు నడవలేకపోతున్నాడు. ఒక్కొక్కటి 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. సో వాడిని అందుకే మేము ఇంకా పిట్టు ఎక్కిచ్చేసాం అనమాట. చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత కూలింగ్ ఉంటుందంటే చాలా చాలా కూలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం భరించడం చాలా కష్టం అనమాట. కంపల్సరీ స్వెట్ షర్ట్స్ అన్నీ ఉండాలన్నమాట. ఇదంతా తప్పకుండా అనమాట. ఇక్కడ వేడి వాటర్ వస్తుందన్నమాట. నేను దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. నేను కిందకి వెళ్తున్నాను. సో అక్కడ మీకు క్లారిటీగా కనబడుతుంది క్లియర్గా. సో కిందకైతే వెళ్తున్నాను నేను. టెంపుల్ కిందే ఉంటుందన్నమాట. తప్పకుండా చూసారు కదా వేడి వాటర్ అనమాట, మరుగుల వాటర్ అనమాట, చాలా హాట్ వాటర్. చూసారుగా మనకి పైకే మనకి పొగలు కనిపిస్తుంది. సో ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారనమాట. ఇక్కడ స్త్రీలకు వేరుగా ఉంది, అలాగే పురుషులకు వేరుగా ఉంది. ఐ మీన్ మెన్స్కి ఉమెన్స్కి కూడా సపరేట్ అనమాట తప్పకుండా అనేది. సో ఇక్కడ స్నానాలు చేస్తారనమాట. ఇది ఆది కేదారేశ్వర స్వామి మందిర్ అంటే, ఇది కూడా చాలా బాగుంది. ఆది కేదారేశ్వరుడు అంటే శివుడే అనమాట. శివుడు లోపల ఉన్నాడు, చాలా బాగుంది. ఇది వచ్చేసి లోపల బద్రీనాథ్ టెంపుల్ లోపల అనమాట నేను తీసింది. మేము ఏంటంటే హారతి బుక్ చేసుకున్నాం, గోల్డ్ హారతి. ఇక్కడ గోల్డ్ హారతి, సిల్వర్ హారతి, అలాగే 3 హారతులు ఉంటాయన్నమాట. ఆ 3 హారతులు బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక పావు గంట అంటే ఒక 10 మినిట్స్ దాకా మనని లోపల నుంచి భగవంతుడి దగ్గర నుంచి అక్కడ హారతి ఇస్తారనమాట లైవ్లోను. సో ఇది వచ్చి హనుమాన్ టెంపుల్ అనమాట. లోపల కొన్ని టెంపుల్స్ చుట్టూ ఉంటాయి, అవన్నీ కవర్ చేశాను అనమాట. అంటే హారతికి చాలా టైం ఉందని ఈ లోపల నేను కవర్ చేశాను అనమాట. మీకు అభిషేకం కావాలనుకుంటే మార్నింగ్ 4 o'clockకి టికెట్ ఉంటుంది, అది 5,000 ఎంతో ఉంటుంది. అది తీసుకుంటే మీకు అభిషేకం చేస్తారు. అలాగే మీరు విష్ణు సహస్రనామాలకు టికెట్ ఉంటుంది, అది ఈవినింగ్ ఉంటుంది, అది కూడా 3,000 ఎంతో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో కనిపిస్తాయి, కానీ మనం బుక్ చేసుకోవడానికి కుదరవన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అవైలబుల్గా ఉంటాయి. సో మేము ఆన్లైన్లో అయితే చాలా ట్రై చేసాం, కానీ అవ్వలేదు. మాకు గోల్డ్ హారతి అయితే వచ్చింది. వినాయకుడు చూసారు కదా ఎంత బాగున్నాడో, చాలా ముద్దుగా ఉన్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగాను. అసలు మన సైడ్ ఇలా ఉండదు కదా, ఇక్కడ మటుకి చాలా బాగున్నాడు వినాయకుడు మటుకి. ఇది వచ్చేసి మొత్తం క్షేత్రపాలకుడు ఇతనే అనమాట. మొత్తం బద్రీనాథ్కి క్షేత్రపాలకుడు ఇతనే అన్నమాట. మొత్తం అంతా ఇతనే చూసుకుంటాడంట, అందుకని క్షేత్రపాలకుడు అంటారంట. ఇతని పేరు కూడా పైన రాశారు, భైరవ ఏదో అని. సో ఇదైతే క్షేత్రపాలకుడు. ఇదైతే బద్రీనాథ్ మొత్తం టెంపుల్ క్రౌడ్ చూసారు కదా బయట ఎలా ఉందో. అదే మనం హారతి టికెట్ తీసుకుంటే కనుక మనం డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు విఐపి దర్శన్. అలాగే లోపల కూర్చోపెట్టి మనకి 10 మినిట్స్ హారతి చూపిస్తారనమాట. దగ్గరుండి మనం స్వామిని దగ్గరగా చూసుకోవచ్చు, చాలా దగ్గరగా క్లియర్గా చూసుకోవచ్చు. బయట మటుకి క్రౌడ్తో మటుకి మనం చూడలేం, బయట నుంచే పంపించేస్తారు, లోపల దాకా తీసుకెళ్ళరు. ఇది బద్రీనాథ్ బయట అన్నీ బ్యూటిఫుల్గా ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారో, దగ్గర నుంచి తీశాను. మొత్తం అన్ని మంచు కొండలు. ఇదన్నీ వెళ్ళేటప్పుడు అనమాట. ఇంకా బద్రీనాథ్ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆ రోజు నైట్ మేము బద్రీనాథ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. బద్రీనాథ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వెళ్ళే దారి అనమాట. ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే రాళ్ళు కనమటికి చాలా ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు అంటండి. చూసారు కదా మధ్యలో కొండల మధ్యలోంచి అనమాట. ఏ రాయి కింద పడద్దా అని భయపడాల్సి వస్తుంది, చాలా డేంజర్ అనమాట. కానీ పర్వాలేదు, వర్షాలు వచ్చినప్పుడు మటుకి
చాలా డేంజర్గా ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు పడుతున్నాయి బాగానే, అందుకని క్లోజ్ చేశారు. డామ్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారనమాట. సో చూసారు కదా ఎలా ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్స్ కొన్ని జరుగుతున్నాయి, ఇవన్నీ పడకుండా చూస్తున్నారనమాట వాళ్ళు. ఇదన్నీ వ్యూ అనమాట, ఒకసారి మీరు చూడండి. లాస్ట్‌లో అయితే ఇలాగ మమ్మల్ని రివ్యూ చెప్పమన్నారు. అంటే సదరన్ ద్వారా మీకు ఎలాంటి రివ్యూస్ కావాలో అని చెప్పమన్నారు మైక్ ఇచ్చి. సో అంకుల్ అయితే ఇలా చెప్తున్నారనమాట. అందరికీ అంటే మనకి ఎలా చేశారు వాళ్ళు ఏంటి మనకు ఫీడ్‌బ్యాక్ అనమాట. ఫీడ్‌బ్యాక్ వాళ్ళు ఇలాగ లైవ్‌లో తీసుకుంటున్నారనమాట. అలాగే మనం మొత్తం టూర్ చేసిన అనుభవం అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా లాస్ట్‌లో అందరం ఒక్కొక్కళ్ళం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను అంతా వీడియో తీయలేదు, అంకుల్ తీసేటప్పుడు మామూలుగా తీశాను. ఇది వచ్చేసి ఏంటంటే బాగా ఫేమస్ టెంపుల్ అండి, ధారీదేవి. సో మన ఉత్తరాఖండ్కి మెయిన్ ఈవిడే అనమాట. ఉత్తరాఖండ్ని కాపాడుతుందంటే దానికి కారణం ఈవిడ కోపం వచ్చినా కారణం ఈవిడే, మొత్తం అంతా చూసుకుంటుంది ఈవిడే అనమాట. కానీ ఈవిడిని ఒక్కసారి దర్శించుకుంటే మన జన్మలో మర్చిపోవండి. ఎందుకంటే నేను చాలామంది అమ్మవారి గుడికి వెళ్ళాను, కానీ ఈ అమ్మవారిని చూసిన తర్వాత అసలు చాలా చాలా వైబ్స్ వచ్చినాయి, గుడ్ వైబ్స్ ఏంటన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఈ ఆవిడ దర్శనం కూడా చాలా అదృష్టం ఉండాలంట. సో ఇదేంటంటే ఇదంతా అలకనంద నది ఒడ్డున ఉందన్నమాట. ఇదంతా అలకనంద నది అంట, దీని ఒడ్డున ఉంది ఆవిడ. సో ధారీదేవి స్పెషల్ ఏంటంటే ఆవిడ మార్నింగ్ అయితే కన్యలా ఉంటుందంట, ఆఫ్టర్నూన్ అయితే మిడిల్ ఏజ్ ఉంటుందంట, రాత్రికి అయితే ముసలావిళ్ళ అయిపోతుందంట. సో అలాగనమాట. గుడ్ టెంపుల్ మట్టికి చాలా బాగా కట్టారండి. అసలు మధ్యలో ఉంది, ఎంత బాగుందంటే మన ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు కూడా ఇది చాలా సఫర్ అయిందంటే టెంపుల్ కూడా మునిగిపోయిందంట. సో ఈవిడే మొత్తం ఉత్తరాఖండ్ని కాపాడుతుందని ఇక్కడ వాళ్ళందరూ నమ్మకం అనమాట. మేము ఫేస్ చూసామండి, గది ఫేస్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. ఆ ఫేస్ కూడా ఎలా ఉందంటే సేమ్ మనిషిలాగానే, అమ్మవారి రూపం మటుకి అసలు అన్బిలీవబుల్ అనమాట. నిజంగా అంత బాగుంటుందని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అమ్మవారిని ఇంతవరకు చూశాను కానీ ఆ పవర్ నిజంగా ఏంటో అర్థం కాలేదు నాకు. చాలా చాలా బాగున్నారు అమ్మవారి మటుకి. ఇదంతా టెంపుల్ బయట అనమాట. అంటే లోపల టెంపుల్లో అయితే ఫొటోస్ అవి అవైలబుల్ లేవు. యాక్చువల్గా నేను ఫోటో తీశాను కానీ అది ఇందులో పెట్టకూడదు, సో అందుకని నేను పెట్టట్లేదు. అమ్మవారిని డైరెక్ట్గా ఫోటో తీయకూడదని వాళ్ళు అయితే చెప్పారు. ఇదంటి మట్టికి మీకు టెంపుల్ పైన ఉంటుంది, కిందకి దిగాలన్నమాట. సో మీకు అవైలబుల్గా గుర్రాలు అలాగే పాల్కీస్ కూడా ఉంటాయి కావాలంటే. సో నడిచే వాళ్ళు అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో పైకి అన్ని పాల్కీస్ ఉంటాయి. ఇది బ్రిడ్జ్ అనమాట. ఇది ఒక ఫోటోజెనిక్ కోసం పెట్టినట్టున్నారు. ఇది అయితే బ్రిడ్జ్ అనమాట. సో మీకు కావాలనుకుంటే పాల్కీస్లో వెళ్ళచ్చు, లేకపోతే పిట్టూస్ అవి ఉంటాయి అవి ఎక్కిసి తీసుకెళ్తారు. ఎక్కువైతే మాకు గుర్రాలే కనిపించినాయి, మా డుండి కూడా నడవాల్సి వచ్చింది. సో పాపం వాడైతే నడిసే వచ్చాడండి అని నేను పాపం నడిచి. ఇంకా అక్కడ ఏం చేశాడంటే ఇంకా అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటే ఆవిడని కూడా పట్టుకొని నడిపించాడు. సో వాడు బ్లెస్సెడ్ అనమాట. నిజంగా వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే చేస్తాడు. సో వాడైతే బ్లెస్డ్ అనమాట. ఇది ధారీదేవి పైనుంచి తీసానమాట టెంపుల్ మొత్తం కూడా. మీకు వాడు ఎలా నడిపించాడో కూడా చూపిస్తాను, మీకు ఫ్రంట్ ఉంది. సో వాడైతే చాలా హెల్ప్ చేస్తాడండి. బయటకు వెళ్తే అందరినీ పట్టుకోవడం చేయడం చేస్తాడు. చూశారు కదా, ఆవిడని పట్టుకొని నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు అనమాట, హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఆవిడ కూడా చాలా మెచ్చుకుందనమాట. నిజంగా హీఈస్ బ్లెస్డ్ అనమాట నిజంగా. సో మాకైతే ధారీదేవి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. దీంతో మా కేదార్నాథ్ దోదాం యాత్ర మటుకి మాకు చాలా చాలా బాగా జరిగింది. ఏ ఇబ్బందులు పడకుండా ఏమీ సఫర్ అవ్వకుండా
చక్కగా దేవుని దర్శనం చేసుకుని వచ్చాము. అసలు ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు, అసలు ఇంత బాగా చేయిస్తాడని కూడా అనుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.